शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసి మనము మన వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన రామచంద్రమూర్తి మన సుగ్రీవుణ్ణి అసలు నీకు మీ అన్నయ్యకు గొడవలెందుకొచ్చాయి చెప్తావా అని అడిగారు. అప్పుడు మన సుగ్రీవుడు ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ఒకడున్నాడు మాయావి అని. వాడు ఏదో ఒక స్త్రీ మూలంగా వాలితో గొడవలు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరికి ఏదో తగాదాలున్నాయి. దాంతో ఒకానొక సమయంలో అర్ధరాత్రి పూట ఇంటికొచ్చి గొడవలు పెడుతూ ఉంటే మా అన్నయ్య యుద్ధానికి బయలుదేరాడు. నేను కూడా వెళ్ళాను. మా ఇద్దరిని చూసి మాయావి పారిపోయి ఒక భూబిలంలోకి దూరిపోయాడు. మా అన్నయ్య నువ్వు ఇక్కడే నిలబడమని చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. ఏడాది గడిచిపోయినా రాకపోయేసరికి నేను కంగారు పడుతూ ఉన్న సమయంలో ఆ గుహలో నుంచి ఆ రాక్షసుల అరుపులు, తర్వాత రక్తపు మడుగులన్నీ కనిపిస్తే మా అన్నయ్యకి ఏమైనా అయిందని అనుమానించి ఆ బిల ద్వారానికి ఒక బండరాయి అడ్డుపెట్టి ఇంటికొచ్చాను. మా వాళ్ళందరూ విషయం అర్థం చేసుకుని రాజు లేకపోతే కష్టం కదా అని ఆలోచించి నన్ను రాజుని చేశారు. ఈలోగా మా అన్నయ్య ఆ ద్వారాన్ని తొలగించుకుని తిరిగి వచ్చాడు. అయితే నేను రాజ్యం కోసమే కావాలనే అట్లా చేశానని కోపగించి నన్ను కట్టుబట్టలతో వెళ్ళగొట్టాడు. నేను నా భార్యకు నా వాళ్ళందరికీ దూరమై ఉన్నాను. చాలా బాధపడుతూ ఉన్నాను అని చెప్తూ నువ్వు నాకు సహాయం చెయ్యాలి అంటే మా అన్నయ్య వాలి యొక్క పరాక్రమము, బలము నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అని ఇంకొక కథ చెప్తూ ఉన్నాడు. ఈ మాయావి అన్న రాక్షసుడు ఏదో మహిషాకారంలో ఉంటాడు. ఎద్దులాగా ఉంటాడు. ఈయనకు ఒక నాన్న ఉన్నాడు దుందుబి అని. ఆ దుందుబి చాలా బలము, పరాక్రమం కలిగిన వాడు. ఏమి తోచక సముద్రుడితో ఒకసారి గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడు. సముద్రుడు నా వల్ల కాదు, నువ్వు హిమవత్ పర్వతుడిని అడుగు అని చెప్పారు. ఆయన ఆ పర్వతరాజు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. పర్వతరాజు మా అన్నయ్య వాలి గురించి చెప్పి నువ్వు అటు పో అని చెప్పాడు. ఆ దుందుబి అందుకని మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. ఒకానొక రోజు ఈయన కూడా అర్ధరాత్రి పూట వచ్చి పెద్ద గొడవలన్నీ చేస్తూ ఉన్నాడు. మా అన్నయ్య మహా కోపంతో బాగా తాగి ఉన్నాడు. సగం నిద్రలో ఉన్నాడు. కోపంతో లేచి బయటికెళ్ళాడు. ఆ దుందుబిలాగా గట్టి గట్టిగా అరుస్తూ యుద్ధానికి పిలిచేసరికి మా అన్నయ్య యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరికి ఒక పెద్ద భయంకరమైన యుద్ధం జరగబోతూ ఉన్నది. మా అన్నయ్య ఏం చేశాడంటే అదిగో ఆ మాల ఒకటి ఉన్నది, దాన్ని తీసి పక్కన పెట్టి మనవాడు ఈ దుందుబి చాలా అవమానకరంగా కూడా మాట్లాడాడు. పోరా పో, నువ్వు నిద్రపో, సగం నిద్రలో లేచొచ్చావు, పోయి సుఖంగా నిద్రపో, కావలసిన కోరికలన్నీ తీర్చుకో, మీ వాళ్ళందరికీ చెప్పిరా, రేపు పొద్దున రా యుద్ధానికి, నిన్ను చంపేస్తానని ఏంటేంటో మాట్లాడాడు. మా అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. నేనేం మత్తులో లేను, నీకు ఒకవేళ భయం లేకపోతే రారా యుద్ధానికి అని ఈయన కూడా పిలిచాడు. ఇంకా వాళ్ళిద్దరికీ యుద్ధం జరగబోతూ ఉన్నది. ఆ యుద్ధం ఎట్లా జరిగిందంటే అని చెప్తూ ఉన్నాడు మన సుగ్రీవుడు రామచంద్రమూర్తికి. అక్కడ ఆపాము, అక్కడి నుంచి చూస్తూ వెళ్తాము. తయోః తు క్రోధ సంరంభాత్ పరస్పర జయేషిణోః యుద్ధం సమభవత్ ఘోరం దుందుభేః వానరస్య చ. తయోః వాళ్ళిద్దరికి, దుందువికి మా వానరుడు మా అన్నయ్య వాలికి ఒక ఘోరమైన యుద్ధము సమభవత్ కలిగింది. వాళ్ళిద్దరు క్రోధంతో సంరంభంతో ఉన్నారు.
పరస్పరము ఒకళ్ళనొకళ్ళు గెలుచుకోవాలన్న ఉద్దేశంతోటే ఉన్నారు. అటువంటి మనస్థితులతో ఇద్దరు యుద్ధానికి తలపడుతూ ఉన్నారు. అయుజ్యత తదా వాలి శక్రతుల్య పరాక్రమః ముష్టిభిః జానుభిః చ ఏవ శిలాభిః పాదపైః తదా. మా అన్నయ్య శక్రతుల్య పరాక్రమః ఇంద్రుడికి సమానమైన పరాక్రమం కలిగిన వాడు. తదా అప్పుడు వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉన్న సమయంలో మన వానరులు బాణాలు, విల్లులు, ఏదో గదలు ఇటువంటివన్నీ వాడరు. ఆ యుద్ధాలన్నీ ముష్టి యుద్ధాలే ఉంటాయి. పిడికిళ్లతో, జానువులు మోకాళ్లతో, శిలలు, గండు శిలలు బండరాళ్లతో, పాదాలు కాళ్లతో లేదా పాదపాలు చెట్లతో వీటితోటే యుద్ధాలు చేస్తారు వాళ్ళు. అట్లానే మా అన్నయ్య కూడా పిడిగుద్దులు గుద్దుతూ, మోకాళ్లతో పొడుస్తూ, పెద్ద పెద్ద బండరాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు తీసుకునొచ్చి అయుధ్యత యుద్ధం చేస్తూ ఉన్నాడు. పరస్పరం జ్ఞతోః తత్ర వానరాసురయోః తదా ఆసీత్ హీనః అసురః యుద్ధే శక్రసూనుః వ్యవర్ధత. ఇదొక స్పెసిఫిక్ విషయం ఉంటుంది మన వాలి చేస్తున్న యుద్ధంలో. వాలి ఎవరితోటైతే యుద్ధం చేస్తాడో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒకే అంత బలంతో ఉన్నా సరే, ఆ ఎదురుగా ఉన్న వీరుడు వాలి కన్నా మించిన బలపరాక్రమాలతో ఉన్నా సరే, యుద్ధం సగంలోకొచ్చేసరికి ఆ శత్రువీరుడు తప్పకుండా క్షీణించిపోతూ ఉంటాడు. మన వాలి ఇంకా బలంగా వృద్ధి చెందుతూ ఉంటాడు. అదొకటి కామన్ ఫీచర్ ప్రతి చోట, ప్రతి యుద్ధంలో జరుగుతూ ఉంటుంది. అట్లా ఇక్కడ మన వానరుడు వాలి, ఆ అసురుడు మన దుందువి ఇద్దరు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు జ్ఞతోహో గుద్దుకుంటూ ఉంటే, ఈలోగా ఆ యుద్ధంలో ఆ అసురుడేమో హీనః ఆసీత్ దుర్బలుడైపోతూ ఉన్నాడు. వాలితో యుద్ధం చేస్తే ఎదురెదురుగా నిలబడి పోరాడితే తప్పకుండా వాలి యొక్క శత్రువులు దుర్బలంగా తయారవుతారు. అదే సమయంలో శక్రసూనుః ఆ ఇంద్రుడి పుత్రుడు వాలి వ్యవర్ధత బాగా వృద్ధి చెందుతాడు. ఇంకా యుద్ధతిలోకొస్తాడాయన. అట్లా జరుగుతూ ఉన్నది ఇక్కడ కూడా. వ్యాపార వీర్య ధైర్యైః చ పరిక్షీణం పరాక్రమైః తం తు దుందుభిం ఉద్యమ్య ధరణ్యాం అభ్యపాతయత్. ఇంకా ఆ దుందుభి పాపము వ్యాపారాలు, ఆయన చేసే పనులు, ఆయన చేష్టలు, ఆయన వీర్యము, ఆయన ధైర్యము, ఆయన పరాక్రమము అన్ని పరిపరి విధాలుగా క్షయించిపోతూ ఉంటే ఒక పక్కన, మన వాలి మాత్రం బాగా ఇంకా బలంగా తయారవుతూ ఉన్నాడు. దాంతో ఏం చేశాడంటే వాలి క్షీణమైపోతున్న, బలహీనమైపోతున్న దుందుబిని ఉద్యమ్య ఎత్తాడు. ఎత్తి ధరణ్యాం అభ్యపాతయత్ భూమి మీద విసిరి కొట్టాడు. యుద్ధే ప్రాణహరే తస్మిన్ నిష్పిష్టః దుందుభిః తదా పపాత చ మహాకాయః క్షితౌ పంచత్వం ఆగతః. ఆ యుద్ధము ఎట్లా ఉంది అంటే తస్మిన్ ప్రాణహరే యుద్ధే, ప్రాణాలను తీసిందాకా ఊరుకోడు మన వాలి. అటువంటి యుద్ధంలో ఆ దుందుబి నిష్పిష్టః పిండి పిండి అవుతున్నాడు. ఆ మహాకాయుడు పాపము ఈ విధంగా వాలి చేతిలో ఒక మాంసపు ముద్దలాగా తయారై గుద్ది, పొడిచి, చరిచి, తొక్కి, బండరాళ్లతో, చెట్లతో మోది మాంసపు ముద్దలాగా తయారు చేశాడు. ఆ మహాకాయుడు మన దుందువి ఇప్పుడు క్షితో పపాత భూమి మీద పడ్డాడు. ఎట్లా అంటే పంచత్వం ఆగతః మరణించాడు. ఇంకా ఊరుకోకుండా వాలి ఏం చేశాడంటే వీడి బలం అట్లాడిది. అంత నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు, కోపంలో వచ్చాడు. అంతసేపు యుద్ధం చేశాడు. కానీ మాత్రం ఎంత ఉద్ధతంటే అటువంటి మహాకాయంతో ఉన్న రాక్షసుణ్ణి చంపి ముద్ద చేసి తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి
వేగేన ఏకేన యోజనం. మా వాలి ఆ బలవంతుడు అచేతనం. ఆయన ఇంకా ప్రాణాలు పోయి నిశ్చేష్టంగా చేష్టలుడిగి పడున్నాడు. ఆ దుందుబి గతసత్వం చనిపోయి ఉన్నాడు. వాణ్ణి బాహుభ్యాం తూలయిత్వా చేతులతో పైకెత్తి వేగంగా ఏకేన ఒక్క ఉదుటున ఒక యోజనం దూరము చిక్సేప విసిరాడు మావాడు. అంత పెద్ద అసురుణ్ణి అంతటి అర్ధరాత్రి ఒక్కడే చంపి ఎత్తి ఇసిరితే ఆ దేహము ఆ కాయము మరణించిన శవమొచ్చి ఒక యోజనం దూరంలో పడ్డది. ఏషః అస్తి నిచయః తస్య దుందుభేః సంప్రకాశతే వీర్యోత్సేకాత్ నిరస్తస్య గిరికూటోపమః మహాన్. అక్కడ చూస్తున్నావా రామా? ఏషః అస్తి నిచయః తస్య దుందుభేః. ఆ దుందుబి యొక్క అస్థి పంజరము అదిగో అక్కడ కనిపిస్తున్నది చూసావా? ప్రకాశతే. అది ఎట్లా వచ్చి పడ్డదనుకున్నావు? అది దుందుబిది. ఆ మహాన్ పెద్దగా ఏదో గిరికూటోపమః కొండ శిఖరంలాగా ఉన్న ఆ ఎముకల పోగును చూస్తున్నావా? అది ఆ వీర్యోత్సేకాత్ బలగర్వంతో దర్పంతో మా అన్నయ్య విసిరితే వచ్చి ఇక్కడ పడ్డది. మా అన్నయ్య బలం అంతకే అయిపోలేదు. ఇంకా చెప్తాను విను. ఇక్కడ ఈ చెట్లు చూస్తున్నావా రామా? ఇమే చ విపులాః సాలాః సప్త శాఖావలంబినః యత్ర ఏకం ఘటతే వాలి నిష్పత్రయితుం ఓజసా. మా వాలి ఏమి తోచక బలం ఎక్కువయ్యి ఇదిగో ఇక్కడ శాఖావలంబినః పెద్ద పెద్ద కొమ్మలతో విపులాహ విశాలమైన సప్త 7 మద్ది చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ మద్ది చెట్ల దగ్గరికి వచ్చి వాడికి ఏం తోచకపోతే మాటి మాటికి ఏదో చెట్టు పట్టుకుని దులిపితే దానికున్న ఆకులన్నీ రాలిపోతాయి. అంతటి బలం. మద్ది చెట్టు మొత్తం పట్టుకున్నది విశాలమైన విస్తీర్ణంతో ఉన్న మద్ది చెట్టును పట్టుకుని వీడు ఊరికినే ఊపాడంటే వీడి బలానికి ఆ చెట్టుకున్న ఆకులన్నీ జలజల రాలి కింద పడతాయి. అటువంటి ఓజస్సు కలిగిన వాడు, అటువంటి బలవంతుడు మా అన్నయ్య. శూరః చ శూరమానీ చ ప్రఖ్యాత బలపౌరుషః బలవాన్ వానరః వాలి సంయుగేషు అపరాజితః. మా వానరుడు మా అన్నయ్య వాలి గొప్ప బలవంతుడు, శూరుడు. శూరమాని నేను గొప్ప శూరుణ్ణి అన్న అభిమానం కూడా ఉన్నది వాడికి. ప్రఖ్యాత బల పౌరుషః వాడి బలము వాడి పౌరుషము చాలా ప్రసిద్ధి. వాడు సంయుగేషు యుద్ధాలు చేశాడంటే అపరాజిత ఇంతవరకు ఓటమన్నది లేదు వాడికి. అది మా వాలి యొక్క విషయము. నీకు మీ అన్నయ్యకి ఎందుకు వచ్చింది గొడవ అని అడిగావు కదా రామా. మా ఇద్దరికి వైరం కలగడానికి కారణం చెప్పాను. ఆ తర్వాత మా అన్నయ్యకున్న బలపరాక్రమాలు ఎటువంటివో ఆయన్ని ఏమైనా చెయ్యాలంటే ఎంత కష్టమో నీకు అది కూడా ఉదాహరణలతోటి చెప్పాను అన్నాడు. ఇంకా ఆగాడు మన సుగ్రీవుడు. తస్య తద్వచనం శ్రుత్వా సుగ్రీవస్య మహాత్మనః రాఘవః దుందుభేః కాయం చిక్షేప దశయోజనం. ఇంకా మన రాఘవః రామచంద్రమూర్తి తస్య మహాత్మనః సుగ్రీవస్య తద్వచనం శ్రుత్వా ఆ మహాత్ముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్నాడు. విని లేచి ఆ దుందుబి కాయము చూసావా రామా, అక్కడ పెద్ద ఎముకల పోగు ఏదో కొండ శిఖరంలాగా ఉన్నది కదా, అది ఆ దుందుబి ఎముకల గుట్ట. దాన్ని మా అన్నయ్య ఇక్కడికి ఇసిరితే వచ్చి పడ్డది అని చూపించాడు కదా. ఈయన రాముడు లేచి వెళ్ళి దాన్నెత్తి ఒక 10 యోజనం చిక్షేప ఒక 10 యోజనాల దూరానికి విసిరాడు. క్షిప్తం దృష్ట్వా తతః కాయం సుగ్రీవః పునః అబ్రవీత్ లక్ష్మణస్య అగ్రతః రామం ఇదం వచనం అర్థవత్. మన సుగ్రీవుడు చూశాడు, మన్నయ్య ఈ దుందువిని చంపి
విసిరితే ఒక యోజన దూరానికి వచ్చి ఇక్కడ పడ్డది అని చెప్తే, మన రాముడు లేచి దాన్నెత్తి విసిరాడు. అదొక 10 యోజనాల దూరం వెళ్లి పడ్డది. అది చూసి సుగ్రీవుడేమంటున్నాడంటే, తతః ఇంకా ఆ కాయము క్షిప్తం దృష్ట్వా విసిరితే, ఆ విసరబడ్డ ఎముకల పోగును చూసి సుగ్రీవుడు పునః మళ్ళీ లక్ష్మణస్య అగ్రతః లక్ష్మణుడి ముందు లక్ష్మణుడు వీళ్ళందరూ వింటూనే ఉన్నారు. రాముడితో ఇదం అర్థవత్ వచనం అబ్రవీత్. బాగా ఆలోచించాడు. అర్థవంతమైన మాటలనే రాముడితో అంటూ ఉన్నాడు. ఆయనేమన్నాడంటే, "ఓ సఖే రామా, ఓ స్నేహితుడా, ఆర్ద్రః సమాంసః ప్రత్యగ్రః క్షిప్తః కాయః పురా సఖే పరిశ్రాంతేన మత్తేన భ్రాత్రా మే వాలినా తదా." ఓ సఖే, ఓ సఖుడా, స్నేహితుడా రామా, అప్పుడు పురా ఎప్పుడైతే మా అన్నయ్య దుందువిని చంపి ఆ కాయాన్ని ఇక్కడికి విసిరాడో, ఆ కాయం ఎట్లా ఉన్నదంటే తదా ఆ సమయంలో ఆర్ద్రము అదింకా పచ్చి మాంసపు ముద్ద. అప్పుడే ప్రత్యగ్రము, అప్పుడే శవంగా మారింది. అంతవరకు పాపం వాడు మహిష రూపంలో ఉన్న దుందుబి అన్న అసురుడు యుద్ధం చేశాడు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు. ఏంటో చేశాడు. అయితే మా అన్నయ్య చంపేసిన సమయంలో మాంసంతో కూడిన పచ్చి శవమది. బాగా బలంగా ఉన్నది. బరువుగా ఉన్నది. దాన్ని ఇక్కడికి మా వాడు విసిరాడు. ఆ కాయము, ఆ శవము ఇక్కడికి క్షిప్తః విసరబడ్డది. ఆ కాయం పరిస్థితి అది. ఆ శవం ఎట్లా ఉన్నది అంటే బరువుగా ఉన్నది. అప్పుడే పచ్చి మాంసపు ముద్ద. మా వాలి ఆ టైంలో ఎట్లా ఉన్నాడు అంటే, మీ భ్రాత్ర మా అన్నయ్య చేత అది విసరబడ్డది గదా! ఆ సమయంలో మా అన్నయ్య మత్తులో ఉన్నాడు. సగం నిద్ర మత్తులో ఉన్నాడు. సగం తాగి పాపం పడుకున్నాడు. పైగా తర్వాత లేచొచ్చి వీడితో చాలా సేపు యుద్ధం చేశాడు. అలసిపోయి ఉన్నాడు. మత్తులో ఉన్నాడు. అలసిపోయి ఉన్నాడు. వీడేమో బాగా బరువుగా ఉన్నాడు. చచ్చిన శవం పైగా. మామూలుగా బ్రతికున్న వాళ్ళ కన్నా గూడా చచ్చిన శవం ఇంకా బరువెక్కువ. వాడెత్తి ఇసిరితే ఇక్కడికొచ్చి పడ్డది. ఇప్పుడు ఈ ఎముకల గూడెట్లా ఉన్నది రామా? లఘుః సంప్రతి నిర్మాంసః తృణభూతః చ రాఘవ క్షిప్తం ఏవం ప్రహర్షేణ భవతా రఘునందన. ఓ రఘునందన రాఘవ స్నేహితుడా, సంప్రతి ఇప్పుడు నువ్వు ఎత్తి విసిరిందేంటంటే లఘువుగా ఉన్నది, బరువుగా లేదు. ఇప్పుడు చాలా తేలిగ్గా ఉన్నదది. నిర్మాంసము, ఎందుకు అంటే మాంసము మొదలైనవన్నీ పోయి ఊరికే ఎముకల పోగది. తృణభూతః గడ్డి పోగులతో సమానంగా ఉన్నదదక్కడ. ఊరికనే కుప్ప. నువ్వెట్లా ఉన్నావు భవత, మీరు దీన్నెత్తి ఇసిరితే మీరు ప్రహర్షంగా ఉన్నారు. మీరు అలసిపోయి మత్తెక్కి అవన్నీ లేరు గదా! మీరు మత్తులో లేరు. నిద్ర మత్తులో లేరు. మీరు అలసిపోయి లేరు. మీరేమో బలంగా ఉన్నారు. అదేమో తేలిగ్గా ఉన్నది. దాన్నెత్తి ఏవం ఈ విధంగా విసిరారు. కాబట్టి దీంతో మనము ఏమి తెలుసుకోగలము అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అంతే చెప్పాడు పాపం. స్నేహితుడా, అప్పుడేమో అదట్లా బరువుగుండే. మా అన్నయ్య పాపం సగం నిద్రలో ఉన్నాడు. అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడేమో అది చాలా తేలిగ్గా ఉన్నది. నువ్వేమో బలంగా ఉన్నావు అన్నాడు. ఊరుకున్నాడు. ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం ప్రత్యయార్థం మహాతేజాః రామః జగ్రాహ కార్ముకం. సుగ్రీవుడు చెప్పింది సుభాషితం, కరెక్ట్‌గా చెప్పాడాయన. ఆయన తప్పేం చెప్పలేదు. ఉన్న విషయం చెప్పాడాయన. ఆ మాటలను, ఆ వచనాన్ని శృత్వా విని మన రాముడు ఆ మహాతేజోమూర్తి అవును నిజమే అనుకున్నారు. అవును నిజమే, పరిస్థితి అట్లానే ఉన్నది మరి. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అని మన సుగ్రీవుడికి ప్రత్యయార్థం నమ్మకం కుదిరించడం కోసము కార్ముకం జగ్రాహ, ఆయన తన ధనుస్సుని ఎత్తారు.
సహ గృహీత్వా ధనుః ఘోరం శరం ఏకం చ మానదః సాలముద్దిశ్య చిక్షేప జాస్వనైః పూరయన్ దిశః. సహ మన రామచంద్రమూర్తి మానదః, మానమర్యాదలు తెలిసినవారు. ఆయన ఆ ఘోరమైన ధనుస్సుని గృహీత్వా పుచ్చుకుని ఎత్తి ఏకం శరం ఒక్క బాణం తీశారాయన. సాలం ఉద్దిశ్య ఆ మద్ది చెట్టుకి ఎక్కుబెట్టారు. జాస్వనైః దిశః పూరయన్ నారి లాగితే, జ అంటే నారి, ఆ ధనుస్సు యొక్క నారి లాగితే ఆ ధనుష్టంకారము ఆ నినాదము దిక్కులన్నీ నింపుతూ ఉండగా ఠంమని ఆ ధనుస్సులో నుంచి శబ్దం వస్తూ ఉంటే ఆ సాలానికి ఆ మద్ది చెట్టుకి ఎక్కుపెట్టి ఆ బాణాన్ని చిక్సేప వదిలారు రామచంద్రమూర్తి. సహ విసృష్టః బలవతా బాణః స్వర్ణ పరిష్కృతః భిత్వా సాలాన్ గిరిప్రస్థం సప్త భూమిం వివేశః. సహ బాణః ఆ బాణము స్వర్ణ పరిష్కృతః బంగారపు తొడుగుతో వాటితో ఉన్నది. విసృష్టః విసరబడ్డది. ఎవ్వరు వదిలేరా బాణాన్ని? బలవత బలవంతుడైన రాముడు బలంగా వదిలేసరికి ఆ బాణము ఎంత వేగంగా బలంగా వెళ్ళిందంటే, వెళ్ళి ఆ ఎదురుగా ఆయన ఏ సాల వృక్షానికి ఏ మద్ది చెట్టుకి ఎక్కుబెట్టారో అక్కడి నుంచి మొదలుపెట్టి సప్త సాలాన్ 7 మద్ది చెట్లను, అక్కడి నుంచి వెళ్ళి ఒక గిరి ప్రస్థం ఒక కొండ శిఖరాన్ని, అక్కడి నుంచి వెళ్ళి అది ఈ మొత్తాన్ని భిత్వా భేదించి భూమిం వివేశః భూమిలోకి పొయ్యి గుచ్చుకుంది. ఆయన ఒక్క బాణాన్ని తీశారు, ఎక్కుబెట్టారు, నారి సాగదీసి ఠంగుమని వదిలేసరికి అది పోయి 7 మద్ది చెట్లను భేదించి ఒక కొండ చర్యను కూడా పగలగొట్టి పొయ్యి ఢబీమని భూమిలో గుచ్చుకుంది. అక్కడికి ఆగలేదది. సాయకః తు ముహూర్తేన సాలాన్ భిత్వా మహాజవః నిష్పత్య చ పునః తూణం తం ఏవ ప్రవివేశః. ఆ సాయకమ బాణము దాని జవము, దాని వేగం ఎట్లా అంటే ముహూర్త కాలంలో, అది క్షణంలోనే ఆ మద్ది చెట్లని ఆ కొండ శిఖరాన్ని భిత్వా భేదించి భూమిలోకి చొచ్చుకుని పోయి భూమిలో దిగబడ్డది. భూమిలోకి దిగబడ్డది మళ్ళీ నిష్పత్య అందులో నుంచి బయటికొచ్చి పునః తిరిగి తం తూణం ఏవ ప్రవివేశః మళ్ళీ ఆయన అమ్ముల పొదిలోకి చేరింది. అంత బలము మన రామచంద్రమూర్తి బలము, అంత బలము. తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవః రామస్య శరవేగేన విస్మయం పరమం గతః. మన వానర పుంగవుడు, మన సుగ్రీవుడు రాముడి యొక్క బాణపు వేగానికి ఆ 7 చెట్లు చిన్నాభిన్నమవ్వడము చూసి, ఆ 7 మద్ది చెట్లు ముక్కలవ్వడం చూసి పరమం విస్మయం గతః ఎంత ఆశ్చర్యపోయాడో. వీళ్ళిద్దరూ మన సుగ్రీవుడు, రాముడు ఏదో సుగ్రీవుడు అక్కడ వేసిన మద్ది చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. మన సుగ్రీవుడు తన వాలి గురించి చెప్పి అక్కడ ఒక ఎముకల పోగును చూపించి అదో మా వాలి విసిరితే వచ్చేడు పడ్డది అన్నారు. రామచంద్రమూర్తి లేచారు. రాముడితో పాటు మన సుగ్రీవుడు, వెనకాలే లక్ష్మణుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు అందరూ వెళ్ళారు. రాముడు ఆ ఎముకల పోగుని ఆ అస్థిపంజరాన్ని ఎత్తి విసిరితే ఎక్కడో పోయి పడ్డది. అవును గాని అది చాలా తేలిగ్గుంది కదా అన్నాడు సుగ్రీవుడు. రాముడు సరే అన్నాడు, ధనుస్సు ఎత్తాడు, ఆ మద్ది చెట్టుకేసి కొట్టాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇంతమంది ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మన సుగ్రీవుడు ఎంత ఆశ్చర్యపోయాడో, ఎంత ఆశ్చర్యపోయాడో, ఎంత ఆనందించాడో. ఇదంచ ఉవాచ ధర్మజ్ఞం కర్మణా తేన హర్షితః
రామం సర్వాస్త్ర విదుషాం శ్రేష్టం శూరం అవస్థితం తేన కర్మణా హర్షితః. ఆ ఘనకార్యం చూసి రామచంద్రమూర్తి ఒక్క బాణం వేస్తే ఇంత అఘాయిత్యం జరిగిందక్కడ. రామచంద్రమూర్తి ఒక్క బాణం వేస్తే గురి చూసి వదిలేసరికి ఇంత బీభత్సం జరిగిందక్కడ. అది చూసి ఎంత సంతోషించాడంటే మనవాడు ఇంకా ఆ ధర్మజ్ఞుడితో, రాముడితో, రాముడెవడు సర్వ అస్త్ర విదుషాం శ్రేష్టం. సర్వ అస్త్రాల గురించిన విద్వత్తు కలిగిన వాళ్ళందరిలోకి కూడా శ్రేష్టమైన రాముడితో, ఆ శూరుడితో, అక్కడ తన ముందు ఇంతటి శూరుడు నిలబడి ఉంటే చూసి ఎంత ఆశ్చర్యపోతున్నాడు, ఎంత ఆనందిస్తున్నాడు సుగ్రీవుడు. ఇంకా ఆయనతో రామచంద్రమూర్తితో ఇదం వాచ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏన సప్త మహాసాలాః గిరిః భూమిః చ దారితాః బాణేన ఏకేన కాకుత్సా స్థాతా తే కః రణాగ్రతః. ఓ కాకుత్సా, ఏమి బలమయ్యా నీది, ఏమి శూరత్వము, ఏమి పరాక్రమము. ఏన ఏ నీ చేతనైతే ఏకేణ బాణేన ఒక్క బాణం వేసి కొట్టేసరికి 7 పెద్ద పెద్ద మహా మద్ది చెట్లన్నీ ప్లస్ ఒక పెద్ద కొండ చర్య మొత్తం అన్నీ విరిగి పైగా భూమిలో పోయి అది గుచ్చుకునే భూమిని కూడా చీల్చేసిందంటే ఇంత బలమయ్యా నీకు, ఇంత బలము. ఇటువంటి తే అగ్రతః నీ ముందు ఇటువంటి బలము, పరాక్రమము, అస్త్రవిద్య కలిగిన నీ ముందు యుద్ధంలో కహస్థాత ఎవడు నిలబడగలడు. ఇంకసలు నీ గురించి నాకు అనుమానమే లేదు. అద్య మే విగతః శోకః ప్రీతిః అద్య పరామమ సుహృదం త్వాం సమాసాద్య మహేంద్ర వర్ణోపమం. అద్య ఇప్పుడయ్యా రామా స్నేహితుడా, మే నాకు విగత శోకః ఇంక నాకు శోకం అన్నది లేదు, నాకే శోకం లేదు ఇంకా. మమ నాకు అద్య ఇప్పుడు పరాప్రీతి, నాకు ఎంత సంతోషంగా ఉన్నదో, ఎంత సంతోషంగా ఉన్నదో. ఎందుకు అంటే త్వాం నీ వంటి సుహృత్తుని నేను సాధించుకున్నాను. నీ వంటి వాడు నా స్నేహితుడయ్యాడు. ఇంక నన్ను మించిన ఆనందాన్ని అనుభవించేవాడు ఇంకొకడు లేడు. నాకు శోకం అన్నది లేదు ఇంకా. మహేంద్రుడితో, వరుణుడితో సమానమైన స్నేహితుణ్ణి సంపాదించుకున్నాను. నా అంతటి సంతోషం ఇంకెవ్వరికీ కలగదు రామా అని చెప్తూ ఉన్నాడు. తతః రామః పరిష్వజ్య సుగ్రీవం ప్రియదర్శనం ప్రత్యువాచ మహాప్రాజ్ఞః లక్ష్మణానుగతం వచః. తతః ఇంక రామచంద్రమూర్తి ఎంత ప్రియంగా చూస్తూ ఉన్నాడంటే సుగ్రీవుడు రామచంద్రమూర్తిని, ఆయనను మన రాముడు పరిష్వజ్య ఆలింగనం చేసుకుని, ఆ మహాప్రాజ్ఞుడు రాముడు ఇంకెందుకు ఆలస్యమని లక్ష్మణానుగతం లక్ష్మణుడితో పాటున్న మన సుగ్రీవుడితో ఈ వచః ప్రతివాచ ఈ విధంగా అన్నారు. ఆయన ఏమన్నారంటే రాముడు లక్ష్మణుడితో పాటే తనని చూస్తూ ఉన్న సుగ్రీవుడితో అస్మాత్ గచ్చేమ కిష్కింధాం క్షిప్రం గచ్చత్వం అగ్రతః గత్వా చ ఆహ్వయ సుగ్రీవా వాలినం భ్రాతృగంధినం. సుగ్రీవా ఇంకా ఆలస్యం ఎందుకు, మనము క్షిప్రం ఇప్పుడే బయలుదేరదాము. అస్మాత్ ఇంకిక్కడి నుంచి కిష్కింధాం గచ్చేమ కిష్కింధకు వెళ్దాము. త్వం అగ్రతః గచ్చ నువ్వు ముందు నడుస్తూ ఉండు, దారి చూపిస్తూ. గత్వా వెళ్ళి నువ్వు భ్రాతృగంతినం సోదరుడిలాగా ఉండి నీకు ఇటువంటి అపకారం చేసిన వాలిని యుద్ధానికి ఆహ్వయ పిలువు అని చెప్పారు. ఋష్యముఖాత్ సహ ధర్మాత్మ కిష్కింధాం లక్ష్మణాగ్రజః జగామ సహ సుగ్రీవః వాలి విక్రమ పాలితాం. సరే అన్నాడు సుగ్రీవుడు. అప్పటికప్పుడు బయలుదేరాడు. మన లక్ష్మణాగ్రజ లక్ష్మణుడికి అగ్రజుడు రామచంద్రమూర్తి సహా ఆయన ఆ ధర్మాత్ముడు ఋష్యమూకాత్ ఆ ఋష్యమూక పర్వతం నుంచి
కిష్కింధకు బయలుదేరారు జగామ. మన సుగ్రీవుడితో పాటు వాలి పాలిస్తున్న ఆ కిష్కింధ వైపుకి ఋషిముఖ నుంచి బయలుదేరారు రాముడు. సముద్యమ్య మహచ్చాపం రామః కాంచనభూషితం శరాంశ్చ ఆదిత్య సంకాశాన్ గృహీత్వా రణసాధకాన్. రాముడు బయలుదేరుతూ యుద్ధానికి సాధకాలైన ఆయుధాలను, శరాలను, బాణాలను, ఆదిత్యుడి వంటి సూర్యుడిలాగా ధగధగా ప్రకాశిస్తూ ఉన్న బాణాలను, కాంచన భూషితం బంగారు తొడుగుతో ఉన్న మహత్ చాపం పెద్ద ధనుస్సుని సముద్యమ్య ఎత్తి పట్టుకుని సుగ్రీవుడు ముందు నడుస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు. అగ్రతః తు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవః సంహతగ్రీవః లక్ష్మణః చ మహాబలః. మన మహాత్ముడు రామచంద్రమూర్తి వెంట నడుస్తూ ఉంటే మన సుగ్రీవుడు సంహతగ్రీవః దృఢమైన మెడతో గ్రీవంతో ఉన్నాడు. చాలా సుస్థిరంగా దృఢమైన సంకల్పంతో బయలుదేరాడు సుగ్రీవుడు. మన సుగ్రీవుడు ముందు నడుస్తూ ఉంటే మన రాముడు ఆయన వెనకాల నడుస్తూ ఉన్నాడు. రాముడితో పాటు ఆ మహాబలుడు లక్ష్మణుడు నడుస్తూ ఉన్నాడు. పృష్ఠతః హనుమాన్ వీరః నలః నీలః చ వానరః తారః చ ఏవ మహాతేజాః హరియూధప యూధపః. ముందు సుగ్రీవుడు వెళ్తూ ఉన్నాడు. సుగ్రీవుడు వెనకాల రాముడు లక్ష్మణుడు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాల పృష్ఠతః ఆ వీరుడు హనుమంతుడు, నలుడు, ఆ వానరుడు నీలుడు, ఆ మహాతేజోమూర్తి హరియూధపానికి అంటే వానర సమూహానికి యూధపుడు నాయకుడైన తారుడు వెనక నడుస్తూ ఉన్నారు. ముందు సుగ్రీవుడు, తర్వాత రామలక్ష్మణులు, ఆ తర్వాత హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు వెళ్తూ ఉన్నారు. తే వీక్షమాణాః వృక్షాంశ్చ పుష్పభార అవలంబినః ప్రసన్నాంబువహాః చ ఏవ సరితః సాగరంగమాః. తే వాళ్ళు వెళ్తూ ఉంటే దారిలో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, పూల భారంతో వంగి ఉన్నాయి, ప్రసన్నమైన నీళ్లతో ఉన్న ప్రవహిస్తూ ఉన్న నదులు కనిపిస్తూ ఉన్నాయి, సాగరంలో కలవడానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వీక్షమాణాః చూస్తూ గబగబా వెళ్తూ ఉన్నారు. కందరాణి చ శైలాంశ్చ నిర్ధరాణి గుహాః తదా శిఖరాణి చ ముఖ్యాని దరీః చ ప్రియదర్శనాః. కందరాలు, నిర్ధరాలు, దరీలు అని అంటారు. ఇవన్నీ సినానిమస్ గా వాడొచ్చు. అన్నింటికి గుహలు అని జనరల్ గా అర్థము. కానీ కందరాలు అంటే పర్వతాల కింద ఉన్న ఓపెనింగ్స్, బిళాలు. నిర్ధరాలు అంటే కొండ గుహలు. దరులు అంటే పర్వతాలు విరిగి కొండ చర్యల్లాగా తయారయ్యి లోయల్లాగా తయారవుతాయి. ఆ లోయలు ఈ విధంగా చాలా ఉన్నాయి. ప్రియదర్శనంగా ఉన్నాయి, చూడ్డానికి అందంగా. వాటన్నింటినీ ఆ శిఖరాలతో పాటు చూస్తూ వెళ్తూ ఉన్నారు. వైడూర్య విమలైః తోయైః పద్మైః చ ఆకోశ కుడ్మలైః శోభితాన్ సజలాన్ మార్గే తటాకాంశ్చ అవలోకయన్. వైడూర్యాల్లాగా, క్యాట్స్ ఐ లాగా ఉన్న నిర్మలమైన నీటితో, పద్మాలతో, పద్మాలు కూడా ఆకోశ కుడ్మలైః ఇంకా విచ్చుకొని మొగ్గలతో కూడి ఉన్న పద్మాలతో, శోభిల్లుతూ ఉన్న జలాలతో ఉన్న తటాకాలను ఆ మార్గంలో అవలోకయన్ చూస్తూ నడుస్తూ ఉన్నారు. కారండైః సారసైః హంసైః వంజులైః జలకుక్కుటైః చక్రవాకైః తథా చ అన్యైః శకునైః ఉపనాదితాన్. కారండవాలు, సారసాలు, జలకుక్కుటాలు, వంజులాలు అని ఇవన్నిటికీ ఏదో నీళ్ల దగ్గర ఉన్న బాతులు, నీటి కోకిలలు, నీటి కోళ్ళు అని ఇట్లానే పేర్లుంటాయి. హంసలు, వీటన్నింటితో, చక్రవాక పక్షులతో, రకరకాల శకునములు అంటే పక్షులతో, వాటి యొక్క నాదాలతో అక్కడ చుట్టుపక్కలంతా
శోభాయమానంగా ఉన్నది. ఇవన్నీ చూస్తూ గబగబా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మృదు శష్పాంకుర ఆహారాన్ నిర్భయాన్ వనగోచరాన్ చరతః సర్వతః అపశ్యన్ స్థలీషు హరిణాన్ స్థితాన్. మృదువైన శష్పాలు అంటే లేత గడ్డి పరకలు, అంకురాలు అంటే చిగురుటాకులనే ఆహారంగా భుజించే రకరకాల అడవిలోని జింకలు, హరిణాలు నిర్భయంగా ఉన్నాయి. అక్కడక్కడ ఆ వన స్థలాల్లో, ఆ కొండ చర్యల పైన ఉన్న వనాల్లో వాటిలో స్థితాన్ ఉన్న వాటిని, చరతః నడుస్తూ ఉన్న వాటిని వీళ్ళు నడుచుకుంటూ గబగబా సర్వతః అన్ని వైపుల నుంచి అపశ్యం చూస్తూ వెళ్తూ ఉన్నారు. చక్కటి అందమైన జింకల్ని కూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. అవన్నీ పచ్చిక బయళ్లలో వాటిలో లేత గడ్డి పరకల్ని వాటిని తింటూ వీళ్ళని చూస్తూ ఉన్నాయి. అవి కూడా నిర్భయంగా. తటాక వైరిణః చాపి శుక్లదంత విభూషితాం ఘోరాన్ ఏకచరాన్ వన్యాన్ ద్విరదాన్ కూలఘాతినః. ద్విరదాలు అంటే 2 దంతాలతో ఉన్నవి మన ఏనుగులు. తటాక వైరిణః చాపి, తటాకాలకి వీటికి పడదు. ఎందుకు అంటే ఆ తటాకాలు సరస్సుల యొక్క కూలాలను, గట్లను ఎప్పుడు చూసినా విరగ్గొడుతూ ఉండి, ఆ మొత్తం చెరువుల్లోకి దిగి బురదంతా పైకి లేపి పద్మాలన్నీ అటు ఇటు చెల్లాచెదురు చేస్తూ ఉన్న ఘోరమైన, ఒంటరిగా చరిస్తూ ఉన్న ఆ వైల్డ్ ఎలిఫెంట్స్, వన్య ద్విరదాలు, శుక్లమైన దంతాలు, తెల్లటి దంతాలే ఆభరణాలుగా ఉన్నవి. అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఘీంకారాలు చేస్తూ. వాటిని కూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. మత్తాన్ గిరితటోద్ఘుష్టాన్ పర్వతాన్ ఇవ జంగమాన్ వానరాన్ విరద ప్రఖ్యాన్ మహీరేణు సముక్షితాన్. మత్తించిన గిరితటోద్ఘుష్టాన్, కొండ చర్యల పైన, సరస్సుల పక్కన, నదుల పక్కన కనిపిస్తూ ఉన్న, పర్వతాల్లాగా కదులుతూ ఉన్న, చూడ్డానికి ఏనుగుల్లాగా ఉన్న పెద్ద పెద్ద వానరాలను కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ ఏనుగుల్లాగా ఉన్న పెద్ద పెద్ద ప్రమాణాలతో ఉన్న మన వానరాలు మట్టెంత తీసి పైనంతా పోసుకుని ఏంటో అవి కూడా ఆడుకుంటూ ఉన్నాయి. వాటిని కూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. వనే వనచరాంశ్చ అన్యాన్ ఖేచరాంశ్చ విహంగమాన్ పశ్యంతః త్వరితాః జగ్ముః సుగ్రీవ వశవర్తినః. వనే, ఆ అడవుల్లో చరిస్తూ ఉన్న వనచరులు, రకరకాల మృగాలు అవన్నీ. అన్యాన్ ఖేచరాన్, రకరకాల విహంగమాలు, ఆకాశంలో తిరుగుతూ ఉన్న పక్షులు అవన్నీ. పశ్యంతః, చూస్తూ, త్వరితాః గబగబా, సుగ్రీవ వశవర్తినః, సుగ్రీవుడి వశంలో ఉండి, సుగ్రీవుడు దారి చూపిస్తూ ఉంటే ఆయన వెంట వీళ్ళందరూ జగ్ముహు వెళ్ళిపోతూ ఉన్నారు. తేషాం తు గచ్చతాం తత్ర త్వరితం రఘునందనః ద్రుమషండం వనం దృష్ట్వా రామః సుగ్రీవం అబ్రవీత్. ఈ రకంగా గబగబా అక్కడ కనిపిస్తూ ఉన్న జింకలను, మన ఏనుగులను, కోతులను వాటిని చూస్తూ, పర్వతాలను, శిఖరాలను, కొండలను, గుహలను, ఏదో మన నదులను, సెలయేర్లను, తటాకాలను వీటిని చూస్తూ వెళ్తూ ఉన్నారు. దారిలో ఒక చోట దట్టమైన ఒక వనం లాంటిది కనిపించింది. ఇంకా అటు నుంచి త్వరితం గబగబా వెళ్ళిపోతూ ఉన్న సుగ్రీవుడితో మన రఘునందనుడు రాముడు ఒక ద్రుమషండాన్ని, షండం అంటే ఒక దట్టంగా ఉన్న చెట్ల ప్రాంతము, దాన్ని, ఆ వనాన్ని చూసి సుగ్రీవుడు గబగబా వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆగకుండా. ఆయనతో ఇదమబ్రవీత్, ఈ విధంగా అన్నారు. ఏషః మేఘః ఇవ ఆకాశే వృక్షషండః ప్రకాశతే కిమేతత్ జ్ఞాతుమిచ్ఛామి సఖే కౌతూహలం హి మే. ఏషః, ఇక్కడ ఏదో వృక్ష షండమో, ఒక చెట్ల సమూహం ఉన్నది,
ఓ సఖే, ఓ సఖుడా, ఏదో ఆకాశంలో మబ్బులాగా దట్టంగా ప్రకాశతే కనిపిస్తూ ఉన్నది. ఏతత్ కిం, ఇది ఏమి అని జ్ఞాతుమిచ్చామి, తెలుసుకోవాలనుకుంటున్నాను. మే కుతూహలం హి, నాకు కుతూహలంగా ఉన్నది. ఏమిది? మిగిలినవన్నీ బానే ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి గానీ, ఇదేంటో సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా ఒక చోట దట్టంగా ఉన్న చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చీకటిగా ఉన్నదక్కడ. కారు మబ్బుల్లాగా. ఈ కొంచెం ఏరియా మాత్రం వేరేగా ఉన్నది. ఏమిది చెప్తావా అని అడిగాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః గచ్చన్నేవ ఆచచక్రే అథ సుగ్రీవః తత్ మహద్వనం. మన మహాత్ముడి రాముడి యొక్క ఈ మాటలను విని మన సుగ్రీవుడు గచ్చన్నేవ, నడుస్తూ నడుస్తూనే ఆగకుండానే తత్ మహత్వనం, ఆ గొప్ప వనం గురించి ఆచచక్ష చెప్తూ ఉన్నాడు. ఏతత్ రాఘవ విస్తీర్ణం ఆశ్రమం శ్రమనాశనం ఉద్యానవన సంపన్నం స్వాదు మూల ఫలోదకం. రామ, ఓ రాఘవ, ఇది విస్తీర్ణంగా విశాలంగా ఉన్న ఈ ఆశ్రమము శ్రమనాశనం, శ్రమను అలసటను తొలగిస్తుంది. ఉద్యానవనాలతో కూడి ఉన్నది ఈ ఆశ్రమ వాటము. ఈ చుట్టుపక్కలంతా ఈ అడవి దానికి సంబంధించింది. స్వాదుమూల ఫలోదకం, చక్కటి రుచికరమైన కందమూలాలతో, ఫలాలతో, నీటితో నిండి ఉంటుంది. అత్ర సప్తజనాః నామ మునయః సంస్కృతవ్రతాః సప్త ఇవ ఆసన్ అధశీర్షాః నియతం జలశాయినః. అత్ర, అక్కడ సప్తజనులు అన్న పేరున్న వ్రతసిద్ధులైన మునులు ఉంటారు. ఒక 7గురు. అధశీర్షాః, తల్లకిందులుగా తపస్సు చేస్తూ, జలశాయినః, నీటిలో ఉంటూ నియమితంగా వాళ్ళు తపస్సాచరిస్తూ ఉంటారు, ఉండేవాళ్ళు. సప్తరాత్రే కృతాహారాః వాయునా అచలవాసినః దివం వర్షశతైః యాతాః సప్తభిః సకళేవరాః. వాళ్ళు సప్తరాత్రే 7 రోజులకు ఒకసారి ఊరికినే గాలి భోంచేస్తూ అదే ఆహారంగా ఉంటూ నిశ్చలంగా ఇక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సప్తభిః శతైః వర్షం దివం సకళేవరాః యాతాః. ఒక 700 సంవత్సరాలు ఈ విధంగా తపస్సు తప్పించి వాళ్ళు దేహాలతో పాటే దివానికి వెళ్ళిపోయారు, దివంగతులయ్యారు అని చెప్పారు. తేషాం ఏతత్ ప్రభావేణ ధ్రుమ ప్రాకార సంవృతం ఆశ్రమం సుదురాదర్శమపి స ఇంద్రైః సురాసురైః. తేషాం, వాళ్ళ యొక్క ఏతత్ ఆశ్రమం, ఈ ఆశ్రమము వాళ్ళ ప్రభావం అటువంటిది. దానివల్ల ధ్రుమ ప్రాకార సంవృతం, నువ్వు చూస్తూ ఉన్నది ఓన్లీ చెట్లు కనిపిస్తున్నాయి కదా బయట నుంచి. దట్టంగా మబ్బుల్లాగా ఏవో చెట్లున్నాయి, ఇదేంటని అడిగావు కదా. ఆ దట్టంగా చెట్లలాగా ఉన్నదంతా ప్రాకారము. దాని లోపలంతా ఆశ్రమము. ఒక 7గురు ఋషులు అక్కడ తల్లకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్లే ఈ ఆశ్రమము దురాదర్శం, ఎంతటి దురాదర్శమైన ప్రదేశం అంటే, ప్రాంతం అంటే ఎవ్వరూ అందులోకి ప్రవేశించలేరు. ఇంద్రుడైనా సరే, దేవతలందరితో కలిసికట్టుగా వచ్చినా సరే ఇందులోకి మాత్రం ప్రవేశించలేరు. అటువంటి ప్రాంతం ఇది. పక్షిణః వర్జయంతి ఏతత్ తథా అన్యే వనచారిణః విశంతి మోహాత్ యే అపి అత్ర నివర్తంతి నతే పునః. పక్షులైనా సరే ఇక్కడ బయట నుంచి ఎవరైనా ఆ చెట్ల వరుసల్లో నుంచి లోపలికి ఆశ్రమ ప్రాంతంలోకి వెళ్ళడం కుదరనే కుదరదు. ఆకాశంలో నుంచి పక్షులైనా ఎగురుతూ అటు సైడు లోపలికి వెళ్ళగలవా అంటే కుదరదు. పక్షిణః, పక్షులు కూడా ఏతత్, ఈ ప్రాంతాన్ని వర్జయంతి, వదిలేస్తాయి.
అవి గూడా ఆ చెట్ల అవతల ఉన్న ప్రాంతాన్ని, ఆ చెట్ల మధ్యలో ఉన్న ప్రాంతంలోకి పక్షులు గూడా వెళ్ళవు. అది నో ఫ్లై జోన్. ఆ జోన్ అంతా నో ఫ్లై. అక్కడ ఏ ఫ్లైట్స్ ఉండవు. పక్షులు గూడా ఎగరవటు. తథా అన్యే వనచారిణః వేరే అరణ్యంలో ఉండే పశువులు, మృగాలు, జంతువులు కూడా అందులోకి వదిలిపెట్టేస్తాయి. ఆ ఏరియా జోలికి ఎవ్వరెళ్ళరు. దేవతలు గూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం జెయ్యరు. ఈ అడవిలోనే ఉండే పశువులు గూడా అందులోకి వెళ్ళవు. పక్షులు గూడా అటువైపు ఎగరవు. ఏవైనా సరే మోహంతో తెలియక లోపలికి విశంతి ప్రవేశిస్తే మాత్రము అవి పునః తిరిగి నివర్తంతి వెనక్కి రావు. అటువంటి ప్రాంతమది. విభూషణ రవాః తత్ర శ్రూయంతే సకలాక్షరాః తూర్యగీతస్వనాః చాత్ర గంధః దివ్యః చ రాఘవ. రామ వినిపిస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నావా? చక్కటి అక్షరాలతో, ఉచ్చారణతో ఈ నాదాలే ఆభరణాలుగా తూర్య గీతాలు, సంగీత నాదాలు, స్వనాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. దివ్యమైన గంధాలు అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. తెలుస్తూ ఉన్నాయా రామ? త్రేతాగ్నేయః అపి దీప్యంతే ధూమః హి ఏషః ప్రదృశ్యతే వేష్టయన్నివ వృక్షాగ్రాన్ కపోతాంగారుణః ఘనః. ఇక్కడ రామ చూస్తూ ఉన్నావా? త్రేతాగ్నులు దీప్యంతే ప్రకాశిస్తూ ఉన్నాయి. బయట నుంచి ఎవ్వరూ ఆ ప్రాంతంలోకి వెళ్ళలేరు. లోపల ఆ ఆశ్రమంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు రామా. ఇక్కడ ఈ అడవుల్లో ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరూ వెళ్ళలేరు. దేవతలు గూడా అందులోకి ప్రవేశించలేరు. పక్షులు గూడా అటువైపు ఎగరవు. కానీ అక్కడి నుంచి మాత్రము చక్కటి నాదాలు వినిపిస్తూ ఉన్నాయి. పరిమళ గంధాలు అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. పైగా అక్కడ త్రేతాగ్నులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అదిగో చూసావా? ధూమము పొగ వస్తూ ఉన్నది కనిపిస్తూ ఉన్నదా? అక్కడ వృక్షాగ్రాన్ ఈ చెట్ల పైన కపోతాంగారుణః, కపోతం అంటే పావురము. పావురాయి యొక్క దేహము ఎటువంటి బూడిద రంగులో ఉంటుందో, కొంచెము బూడిద, కొంచెము ఎరుపు కలిపిన ఒక రకమైన రంగుతో ఉంటుంది గదా పావురాయి. అటువంటి పావురం రంగులో ఉన్న పొగ దట్టంగా చెట్ల పైన కనిపిస్తుంది చూసావా? అవన్నీ త్రేతాగ్నులు కింద ప్రకాశిస్తూ ఉన్నాయన్న దానికి గుర్తు. ఏతే వృక్షాః ప్రకాశంతే ధూమ సంసక్తమస్తకాః మేఘజాల ప్రతిచ్ఛన్నాః వైఢూర్య గిరయః యథా. ఆ చెట్లు చూస్తూ ఉన్నావా? ధూమ సంసక్త మస్తకాః మొత్తం పైనంతా ఆ చెట్ల పైన పొగలంతా అల్లుకుని ఉంటే దట్టంగా, మేఘజాల ప్రతిచ్ఛన్నాః ఏదో పైగా మబ్బుల్లాగా ఆ చెట్ల పైనంతా మబ్బులు దట్టంగా అల్లుకుని ఉన్నాయి. వైఢూర్య గిరయః యథా ఏదో వైఢూర్యపు కొండల్లాగా మబ్బులన్నీ చెట్ల పైనంతా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి చూసావా? అది అట్లానే ఉంటుంది. ఆ ఏరియా అట్లా ఉంటుంది. చూస్తూ వెళ్తాం అంతే మేము. ఎవ్వరము అందులోకి ప్రవేశించము. వెళ్తే మాత్రం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి రారు. అందులో వీళ్ళుంటారు అని మాత్రం మనకు తెలుసు. ప్రణమంతి హి యే తేషాం ఋషీణాం భావితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామ దృశ్యతే. రామ, ఎవరైతే భావితాత్ములైన ఆత్మభావం తెలిసిన వాళ్ళైన ఆ ఋషులకు ప్రణమంతి నమస్కారం చేస్తారో, తేషాం అటువంటి వాళ్లకు ఇంక శారీరకమైన అశుభాలు కించిత్ నా దృశ్యతే కనిపించవు రామ. దేహ దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. తతః అభివాద్య ధర్మాత్మా రామః భ్రాతా చ లక్ష్మణః సుగ్రీవః వానరాః చ ఏవ జగ్ముః సంహృష్ట మానసాః. తతః ఇంకా మన ధర్మాత్ముడు రాముడు ఆ చెట్ల ప్రాంతానికి, ఆ లోపల ఆశ్రమ పదానికి నమస్కారం చేశారు. భ్రాతా లక్ష్మణః చ
ఆయన సోదరుడు లక్ష్మణుడు కూడా, అట్లానే సుగ్రీవుడు, మిగిలిన వానరులు అందరూ గూడా నమస్కారం చేస్తూనే నడుస్తూ వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. తే గత్వా దూరమధ్వాన్నం తస్మాత్ సప్తజనాశ్రమాత్ దదృశుః తాం దురాధర్షాం కిష్కింధాం వాలిపాలితాం. తే వాళ్ళు ఈ విధంగా దూరమధ్వాన్నం గత్వా చాలా దూరం నడుస్తూ వెళ్లారు గబగబా గబగబా. ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి నడుస్తూ వస్తూ ఉన్నారు. చాలా కొండలు అవన్నీ దాటుతూ వెళ్తూ ఉన్నారు. ఈలోగా దారిలో ఈ సప్తజన ఆశ్రమం కనిపించింది. దాన్ని కూడా దాటారు. ఇంకా వెళ్తూ ఉంటే కొంతసేపటికి ఆ మార్గంలో వెళ్ళిన తర్వాత వాలి చేత పాలింపబడుతూ ఉన్న దురాదర్శం ఎవ్వరూ దాన్ని ఏ విధంగా గూడా బాధించలేరు. అటువంటి కిష్కింధ కనిపించింది. తాం దాన్ని దదృశుః చూశారు. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపాలితాం వృక్షైః ఆత్మానమావృత్య వ్యతిష్ఠన్ గహనే వనే. సర్వే తే వాళ్ళందరూ గూడా వాలి చేత పాలింపబడుతున్న కిష్కింధకి గత్వా వెళ్ళి ఆత్మానం వృక్షైః ఆవృత్య వాళ్ళని వాళ్ళు ఆ చెట్ల వెనకాల కనపడకుండా ఉండి గహనే వనే వ్యతిష్ఠన్ వాళ్ళందరూ ఆ దట్టమైన అడవిలో చెట్ల వెనకాల దాక్కున్నారు. విచార్య సర్వతః దృష్టిం కాననే కాననప్రియః సుగ్రీవః విపులగ్రీవః క్రోధం ఆహారయద్ వృషం. ఇంక మన కానన ప్రియుడు విపులగ్రీవుడు సుగ్రీవుడు అడవులంటే ఆయనకేమీ భయం లేదు. అడవుల్లోని వాళ్ళు వనచారులు కాబట్టి మన సుగ్రీవుడు అడవులంటే ఇష్టపడేవాడు. విపులగ్రీవము దృఢమైన బలమైన మెడతో ఉన్నాడు. ఆయన బలంగా ఉన్నాడు. ఆయన ఆ కాననే ఆ అడవిలో చుట్టంతా సర్వతః దృష్టిం విచార్య మొత్తం చుట్టూ చూశాడు. వాలితో యుద్ధం పెట్టుకోవాలి. అందుకని కావాలని క్రోధం ఆహారయత్ భృశం బాగా కోపం తెచ్చుకున్నాడు. గట్టిగా అరవాలి కాబట్టి గొంతు పెద్దగా పెంచాడు. మెడ దృఢంగా ఉంచాడు. చుట్టూ కలయ చూశాడు. కోపం తెచ్చుకున్నాడు లోపల నుంచి. తతః సహ నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చాహ్వయత్ పరివారైః పరివృతః నాదైః భిందన్ ఇవ అంబరం. తతః ఇంక సహ ఆయన మన సుగ్రీవుడు పరివారైః పరివృతః తన పరివారము తన నలుగురు వానరులు మన రామలక్ష్మణులు ఆరుగురు ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళందరితో కూడిన వాడై అంబరం భిందన్ ఇవ నాదైః ఆకాశం బద్దలు చేస్తున్నదా అన్నంత పెద్ద గొంతుతో మన వాలిని యుద్ధాయ ఆహ్వయత్ యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే ఘోరమైన నినాదం చేసి పెద్దగా పెడబొబ్బ పెట్టి గట్టిగా అరుస్తూ మన వాలిని యుద్ధానికి పిలుస్తున్నాడు మన సుగ్రీవుడు. అథ తస్య నినాదం తం సుగ్రీవస్య మహాత్మనః శుశ్రావ అంతఃపురగతః వాలి భ్రాతుః అమర్షణః. అథ ఇంకా ఆ మహాత్ముడు సుగ్రీవుడి యొక్క ఆ నినాదాన్ని అంతఃపురంలో ఉన్న ఆ వాలి శుశ్రావ విన్నాడు. ఆయనకు తన సోదరుడంటే పడనే పడదు. తమ్ముడొచ్చి అట్లా గట్టిగా అరుస్తుంటే ఆయనకు తట్టుకోలేని అసహనం కలిగింది. శబ్దం దుర్మర్శనం శ్రుత్వా నిష్పపాత తతః హరిః వేగేన చరణన్యాసైః ధారయన్నివ మేదినీం. ఇంకా దుర్మర్శనం ఆ శబ్దం శృత్వా వినబుద్ధి కాకుండా ఉన్నది. ఆయనకి మహాకోపం వస్తూ ఉన్నది. ఆ సుగ్రీవుడు అరుస్తుంటే ఆ అరుపులకు. తతః ఇంక మన హరిహి మన వానరుడు వాలి నిష్పపాత ఆయన అంతఃపురంలో నుంచి బయటికొచ్చాడు. చరణన్యాసైః వేగేన వేగంగా అడుగులు వేస్తూ వస్తూ ఉంటే ఆయన అడుగులకు మేదిని భూమిని చీలుస్తున్నాడా అన్నట్టుగా ఉన్నది. తం తు తారా పరిష్వజ్య స్నేహ దర్శిత సౌహృద
ఉవాచ త్రస్త సంభ్రాంత హితోదర్కమిదం వచః. ఇంక మన తార ఈయన తమ్ముడి గొంతు విని యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే ఆమె గబుక్కున లేచొచ్చి స్నేహాత్ ప్రేమతో సుహృద్భావంతో ఆయన్ని గట్టిగా పట్టుకున్నది. త్రస్త సంభ్రాంత ఆమె భయంతో సంభ్రమతో ఉన్నది. హితోదర్కం ఇదం వచః ఉవాచ ఆయనకు హితం కలిగించే ఈ మాటలను ఆయనతో చెప్తూ ఉన్నది. సాధు క్రోధమిమం వీర నదీవేగమివ ఆగతం శయనాత్ ఉద్ధితః కాల్యం త్యజ భుక్తామివ స్రజం. ఓ వీరుడా, నదీ వేగంలాగా నదీ ప్రవాహంలాగా ఉధృతంగా వస్తున్న ఈ కోపాన్ని నువ్వు చక్కగా విరమించు. ఎట్లా అంటే కాల్యం పొద్దున లేచిన తర్వాత అనుభవించి వదిలేసిన పూలదండను ఎట్లా వదిలేస్తారో, నిద్ర నుంచి మేల్కొన్నాక రాత్రి పెట్టుకున్న పూలదండని ఎట్లా తీసి పక్కన పడేస్తారో అంత సులువుగా ఆ కోపాన్ని తీసి పక్కన వదిలిపెట్టు. నేను ఒక మాట చెప్తాను విను. సహసా తవ నిష్క్రామః మమ తావత్ న రోచతే శ్రూయతాం చ అభిధాస్యామి యత్ నిమిత్తం నివార్యసే. తవ నిష్క్రామః నువ్వింత వేగంగా యుద్ధానికి వెళ్ళిపోవడము మమ తావత్ న రోచతే ఇది నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఎందుకో యత్ నిమిత్తం నువ్వు నివార్యసే నివారింపబడుతూ ఉన్నావో, ఎందుకు వెళ్ళొద్దు కోపం ఆపు అని చెప్తూ ఉన్నానో దాన్ని శ్రూయతాం విను. నేను చెప్తాను అభిదాస్యామి. ఏ కారణానికి వద్దు ఆగు అని చెప్తున్నానో నువ్వు విను. పూర్వం ఆపతితః క్రోధాత్ సహ త్వాం ఆహ్వయతే యుధి నిష్పత్య చ నిరస్తః తే హన్యమానః దిశః గతః. పూర్వం కూడా ఇట్లానే సహా ఆయన క్రోధాత్ కోపంతో ఆపతితః వచ్చి పడేవాడు కదా. త్వాం నిన్ను యుధి ఆహ్వయతే యుద్ధానికి పిలిచేవాడు. ఆ రకంగా ఇంతకు ముందు కూడా కోపంగా వచ్చి నిన్ను యుద్ధానికి పిలిచి నిష్పత్య నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తే, ఆయనతో తలబడితే నీ చేత హన్యమానః దెబ్బలు తిన్నవాడై నిరస్తః నువ్వు వెళ్ళగొడితే దిశః గతః దిక్కులు బట్టి పారిపోయాడు. గుర్తున్నది కదా, ఇంతకు ముందు ఇట్లానే వచ్చి అరిస్తే యుద్ధానికి పిలిస్తే నువ్వు వెళ్ళావు, నువ్వు తన్ని వెళ్ళగొడితే పారిపోయాడు. త్వయా తస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహ ఏత్య పునః ఆహ్వానం శంకాం జనయతి ఇవమే. త్వయా నీ చేత ఇంతకు ముందట్లా పీడింపబడి వెళ్ళగొట్టబడ్డవాడు, విశేషంగా చాలా ఎక్కువగా నువ్వు ఆయన్ని కొడితే నీ దెబ్బలు తిని పారిపోయినవాడు మళ్ళీ ఇహ ఏత్య ఇక్కడికి వచ్చాడు, పునః మళ్ళీ నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడంటే మే నాకు శంకాం జనయతి ఇవ నాకు అనుమానం కలుగుతూ ఉన్నది. దర్పః చ వ్యవసాయః చ యాదృశః తస్య నర్దతః నినాదః చాపి సంరంభః న ఏతద్ అల్పం హి కారణం. ఆ దర్పమేమి భయపడవలసిన వాడు దర్పంతో అరుస్తున్నాడు. ఆ వ్యవసాయము ఉద్యమించి పట్టుదలగా వచ్చాడు. యాదృశః ఏ విధంగా పట్టుదలగా దర్పంతో వచ్చి ఎదురుగా నిలబడి నర్దతః అరుస్తూ ఉన్నాడో అటువంటి వాడి నినాదాలు, ఆ సంరంభము ఇవన్నీ చూస్తూ ఉంటే కారణము అల్పమైంది, చిన్న కారణం ఏదో ఉన్నదని నేను అనుకోవట్లేదు. నా అసహాయమహం మన్యే సుగ్రీవం తం ఇహ ఆగతం అవష్టబ్ధ సహాయః చ యాం ఆశ్రిత్య ఏషః గర్జతి. సుగ్రీవుడు అసహాయుడని నేను అనుకోవట్లేదు. ఏదో సహాయం దొరికింది ఆయనకు, ఏదో సహాయం అవష్టబ్దం అవలంబించి ఆయనకి ఏదో ఎవరో హెల్ప్ చేస్తున్నారు. యం ఆశ్రిత్య ఏ సహాయాన్ని ఆశ్రయించి ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్ను పిలుస్తూ ఇంత గట్టిగా అరుస్తున్నాడో చూస్తూ ఉంటే ఆయనకి ఏదో సపోర్ట్ ఉన్నదని నాకు అనిపిస్తున్నది. ప్రకృత్యా నిపుణః చ ఏవ బుద్ధిమాంశ్చ ఏవ వానరః అపరీక్షిత వీర్యేణ సుగ్రీవః సహ న ఏష్యతి.
ప్రకృతి నేచర్ ఎటువంటిదంటే మన సుగ్రీవుడిది చాలా నిపుణుడు. అన్నీ తెలిసినవాడు, బుద్ధిమంతుడు ఆ వానరుడు. ఎవరినైనా సరే పరాక్రమాన్ని పరీక్షించకుండానే వెంటబెట్టుకుని నీతో యుద్ధానికి వస్తాడని నేను అనుకోను. నువ్వు ఇంతకు ముందు ఇట్లానే వచ్చి ఆయన అరిస్తే బయటికి వెళ్ళావు, నువ్వు తంతే పారిపోయాడు భయపడి. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, అంత ధైర్యంగా పిలుస్తున్నాడంటే ఏదో సహాయం ఉన్నది. లేకపోతే మాత్రం ఇంత ధైర్యంగా రాడు. ఇంత గట్టిగా అరుస్తున్నాడంటే ఏ సహాయాన్ని చూసుకుని అంత ధైర్యంతో ఉన్నాడో అది మామూలు సహాయం కాకపోయిండొచ్చు. ఆ సహాయం చేసేవాడి పరాక్రమాన్ని పరీక్షించిన తర్వాతే వచ్చాడని నేను అనుకుంటున్నాను అని ఆమె చెప్పింది. ఇంకప్పుడు అవన్నీ విని మన వాలి ఆమెతోటేమన్నాడు, ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదార విందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.